ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్ గారు ఇచ్చిన సువార్త 18వ అధ్యాయము 13, 14 చదవక ఎన్నాం. 10వ వచనం ఒకటి చదవండమ్మా. ప్రార్థన చేయుటక 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, నేను చోరులను అన్యాయస్తులను చాలమ్మా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని చెప్పుచున్నాడు పరిసయ్యుడు. స్తోత్రం అమ్మ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సకల ఆశీర్వాదం మేలంటికి కారణభూతుడా, మా పరమ తండ్రి, పరిశుద్ధుడా, రక్షకనాథ, రాత్రికాల సమయంలో స్వామి అయా నీ దీక్షాకాలంలో 14వ రోజు నీ ప్రశస్త పాలన పరిశుద్ధ పాలన నిలబడి ఉన్నాను స్వామి. అయా అల్పుణ్ణి ఎన్నిక లేని వాడిని మీరే మాట్లాడే మహిమ గంత ప్రభావాలు పొందుకుంటామని మా ప్రభువును మా రక్షకుడైన యేసు స్వామి శ్రేష్టమైన వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమమయుడు యేసుని శోభకర నామమందు మోక్షము దొరుకును. ప్రేమమయుడు యేసుని శోభకర నామమందు మోక్షము దొరుకును. విశ్వసించి పరలోక ప్రేమను విశ్వసించి పరలోక ప్రేమను నిత్యము పొందుట నీ విధియే. నిత్యము పొందుట నీ విధియే. మనసా మనసా నీకిది తెలుసా, మానవ జీవిత వరసా, మారని జీవిత రభసా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవబడిన వాక్యము ఎవరితో చెప్పుచున్నారు? ఎవరితో చెప్పుచున్నారు? థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. రక్షకుడు శిష్యులకు చెప్పుతున్న ఉపమానము ప్రార్థన గురించే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు పరిశుద్ధ మందిరంలోకి వచ్చారా, యెరూషలేము అనే పరిశుద్ధ మందిరంలోనికి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుని స్థితి చెప్పాడు, సుంకరి స్థితి చెప్పుచున్నాడు. ఇవాళ మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఆలోచన చేసుకోవాలా. పరిసయ్యుడు, అయ్యా నీకు దశమ భాగాలు ఇస్తున్నా, అనేక రీతిలుగా నీకు ఇస్తున్నా, అది చేస్తాను ఇది చేస్తున్నా, దొంగలాగా లేను, వ్యభిచారులాగా లేను, ఇదిగో ఈ సుంకరలాగా కాడలేను. గర్వముతో చెప్పుచున్నాడు పరిసయ్యుడు. ఈ సుంకరి అతనికి దూరముగా వెళ్ళి రొమ్ము కొట్టుకొనుచు, అయ్యా పాపిని దీనులను ఎన్నిక లేని వాడిని, నా స్థితిగతులు యావత్తు నీ ముందుంచుతున్నా, నన్ను కరుణించు అని దీన ప్రార్థన చేయుచున్నాడు. తన యావత్తు తన స్థితిగతులను రొమ్ము కొట్టుకొనుచు దేవుని సన్నిధిలో రక్షకుని ఒప్పుకొనుచున్నాడు ఈ దీనుడు. మరి మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది? మన ప్రార్థనలో ముందుగా ఒప్పుకోలు ఉండాలా, తర్వాత సమర్పణ ఉండాలా, తర్వాత ఆరాధన ఉండాలా, తర్వాత దేవుని సహవాసం ఉండాలా. నేను సహవాసం చేస్తున్నా అని ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ముందు మనం యావత్తు ఒప్పుకోవాలి మన స్థితిగతులను. నేను పాపయ్య ఈ స్థితిలో ఉన్నా, నా స్థితిని మార్చగలిగిన వాడు నీవే అంటూ ఆయన స్తుతులు చెల్లించే వారముగా, ఆయన పూజించే వారముగా, ఆయన ఆరాధించే వారముగా సమస్తము సమర్పించుకొని తొందరగా ముగించమన్నారు. నేను వెళ్ళిపోతున్నా.
ఆ రీతిగా ఇక్కడ ఒక అతను గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు, ఒక అతను దీనస్థితిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మన స్థితి మనకు ఈ రోజు అంశంలోకి వస్తే అంశం ఏంటమ్మా? అమ్మా, నిజమైన పశ్చాత్తాపములకు రుజువులు అయ్యగారిచ్చిన అంశం. దీనిలో పశ్చాత్తాపం చూపించాడు ఇక్కడ ఆ యొక్క సొంకటి దీనుడు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తా గబగబ తొందరగా. ప్రియ దేవుని బిడ్డలారా, నాతాను ప్రవక్తను దేవాదేవుడు ఏర్పాటు చేశాడు, పాపం చేశాడు, వెళ్ళిపోయి దావీదు కూర్చున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ప్రవక్త గారిని ప్రేరేపించి, అయ్యా నువ్వు దావీదు గారి దగ్గరికి వెళ్ళు అని దావీదు గారి ప్రవక్త నాతాను ప్రవక్తను పంపించే ఉన్నాడు. ఆ ప్రవక్త గారు చెప్పుచున్నాడు దావీదు గారితో, ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక పట్టణం ముందు. ఒక ఔశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఔశ్వర్యవంతునికి విపరీతమైన గొర్రెలు, మేకలు, గొడ్లు, సమస్తము ధనముతో నిండి తొగుతూ ఉన్నాడు. పేదవాడు, దరిద్రుడు, కడు పేదవాడు ఒక చిన్న ఆడ గొర్రె పిల్లను మేపుకుంటూ తన బిడ్డతో సమానం చూసుకుంటూ తాను తిన్నదే పెట్టుచూ తన గిన్నెలో నీళ్లు త్రాగుచూ తన బిడ్డలాగా తన కౌగిట్లో పొనుకోబెట్టుకుంటున్నాడయా. అటువంటి స్థితిలో ఔశ్వర్యవంతునికి ఇంటికి ఒక బంధువు వచ్చాడు. ఆ బంధువుకు ఆయాత్తపరుసు అనగా భోజనం సిద్ధపరుసు నిమిత్తము ఈ పేదవాడు ఆడ గొర్రె పిల్లని వధించి ఉన్నాడయా అని చెప్పగా దావీదు గారు అంటున్నాడు, అటువంటి ఆయనకు మరణ శిక్ష విధించాలి, అటువంటి ఆయనకి మరణ శిక్ష విధించాలని చెప్పగా, అయితే ఆ వ్యక్తివి నీవే. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం మొట్టమొదటి ఇంటికి వెళ్ళి చూసుకోండి. అయితే ఆ వ్యక్తివి నీవే. కడు పశ్చాత్తాపుడై తలక్రిందులై తన పాపం ఎరిగిన వాడై తన పాపం యావత్తు పోగొట్టుకుని నిమిత్తము దేవుని దగ్గర ఏ స్థితిలో పశ్చాత్తాపడుతున్నాడో 51వ సంకీర్తన మనం ముంజించున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పైన ఏమి రాసి ఉందో. చాలమ్మా, బేత్షెబా దగ్గర పాపం చేసినాక ఆ పాపంను తాను మర్చిపోయిన వాడుగా ఉన్న స్థితిలో దేవాతి దేవుడు నాతాను ప్రవక్తను పంపించగా ఇతను తెలుసుకొని ఏ స్థితిలో రాస్తున్నాడో కూడా అనేకమైన సార్లు చెప్పుకుంటున్నాం. మీరు ఒకసారి చదువుకోండి ఖాళీ సమయంలో. ఏ స్థితిలో టిల్ట్ అయిపోయాడు, ఏ స్థితిలో ఉన్నాడు, అతను చేసిన ప్రార్థన మన ఆరాధన ఆలపిస్తూ ఉన్నాం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. చాలమ్మా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్థితి జ్ఞాపకం చేసుకున్న ఆయన అందించిన ఒక సంగీతంలో ఉన్నటువంటి భాగాన్ని నన్ను పరిశుద్ధుని పరిచాయా, నన్ను శుద్ధుని చేయా, నీ రక్షణ భాగం నాకు ఇయ్యా, నన్ను విడిచిపెట్టబాకయా అని ఏ రీతిగా ప్రాధేయపడి తదుపరి ఆ దేవుని యొక్క మరలా ఆయన యొక్క మహిమకు పాత్రుడయ్యాడో చూస్తూ ఉన్నాం. అంతకుముందు బేత్షెబాకు పుట్టిన బిడ్డను దేవుడు మెత్తాడు, చనిపోయింది. తదుపరి దేవునితో అనుసంధానం కలిగి దేవుని మహిమను పొందుకున్నాక ఇచ్చిన వాడు సొలొమోన్, మహాజ్ఞాని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనుసంధానం పిలుప దేవుడు అనుగ్రహించిన బిడ్డ సొలొమోను. సృష్టి యావత్తులో అంత ధనవంతుడు లేడు, అంత జ్ఞాని లేకుండా దేవుడు అనుగ్రహించిన దావీదుకి తన పశ్చాత్తాపుడై దేవుని ముందు